వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. వెల్కమ్ టు రాయల్ క్రిస్టియన్ యూత్. దేవుడు ఈ దినము మీతో మాట్లాడుచున్న వాగ్దానము మత్తయి వార్త 6వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు రహస్యమందు కూర్చున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుడు మనకి ఎప్పుడైతే ప్రతిఫలం ఇస్తారని చూసుకున్నట్లయితే ఈ 6వ అధ్యాయం అంతా చదివినట్లయితే ప్రార్థన గురించి, ఉపవాసం గురించి ఉంటుంది. ఉపవాసం అంటే అలా మనుషుల మెప్పు కోసం కాదు, దేవుని కోసము, మన కోసము, మన ప్రతిఫలం కోసము, మన సాక్ష్యాల కోసం ఆ ఉపవాసం చేయాలి. ఈ మనుషుల మెప్పు కోసం మనం చేస్తే అదంతా వ్యర్థం. అసలు మనము ఇప్పుడు అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నేనే ఉన్నాను. నా ఎగ్జామ్స్ కోసం నేను పాస్ అవ్వాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అది ఎవరికి తెలియకోకుండా, ముఖంలో వికారం లేకుండా, ముఖంలో సంతోషంగా ఉండి దేవుళ్ళు గడిపే ఆనందం మొన్న ముఖంలో కనిపించి, అయ్యో ఉపవాసం ఉన్నానే ఇతరులకు చెప్తే గనక అది మాత్రం ఆ ఉపవాసము, ఆ ప్రతిఫలం మనకైతే రాదండి. ఈ దేవునికి కోసము మనం ఆ ఉపవాసం చేస్తున్నాం. రహస్యమందున్న తండ్రి కోసం మనం ఆ ఉపవాసం చేస్తున్నాం. ఆ ఉపవాసం చేసినప్పుడు దేవుడు మనకి ప్రతిఫలాలు దయచేస్తాడు. ఆ రహస్యమందున్న మన తండ్రికి మన రహస్యాలు చెప్పుకుంటే ఈ దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు కదా. ఇప్పుడు మన రహస్యాలని మన తోటి సహోదరునికే కానీ ఎవరికొకరికి చెప్పుకుంటే, కానీ నీ రహస్యమందున్న తండ్రికి చెప్పినట్లయితే ఆ సిచ్యువేషన్ లో నీకు ఏ అవసరత అయితే ఉందో ఆ అవసరతలన్నీ తీర్చుతాడు. ఆ ప్రతిఫలం నువ్వు అక్కడ చూస్తావు. నువ్వు ప్రతి విషయంలో, ఆరోగ్యపరంగా కానీ, స్టడీస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ, ఏ విషయంలో అయినా ప్రతి చిన్నది నుంచి పెద్ద విషయమైనా రహస్యం ముందున్న తండ్రికి నువ్వు మొరపెడితే గాని నీకు ప్రతిఫలం దయచేస్తాడు. నువ్వు కూడా ప్రతి ఒక్క విషయాన్ని రహస్యమందున్న తండ్రికి నీవు మొరపెట్టుకోవాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ రాయల్ క్రిస్టియన్ యూత్ యూట్యూబ్ ఛానల్.